నమస్కారం. భీమిరెడ్డి పుల్లారెడ్డి, పొలిటికల్ అనలిస్ట్, సెపరేట్ న్యూస్ ఛానల్. ఈ ఒకప్పుడు వెంసూరు ఈ ప్రాంతం అనేది వరంగల్ నిజాం గవర్నమెంట్లో వరంగల్ జిల్లా కింద ఉంది. 1956 తర్వాత జిల్లాలో ఏర్పడే దాంట్లో ఇది మధ్య తాలూకా కిందనే వెంసూరు ప్రాంతం ఉంది. వెంసూరు తర్వాత సత్తుపల్లి తాలూకా అయిన తర్వాత కూడా వెంసూరు కిందనే ఉంది. 53లో నియోజకవర్గం సత్తుపల్లి నియోజకవర్గం కింద ఇది వెంసూరు నియోజకవర్గం కిందనే ఉండి వెంగళరావు ఇక్కడ నుంచి 62లో ఎన్నికై రాష్ట్ర మంత్రి అయి హోంశాఖ మంత్రి అయి 73లో వెంసూరు నియోజకవర్గం నుంచే ముఖ్యమంత్రి రావడం జరిగింది. వెంసూరు 85లో తర్వాత ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మండలిక వ్యవస్థ పట్టిన తర్వాత దీన్ని మండలాలు ఏర్పాటు చేయడం జరిగింది. వెంసూరుని మండలాలు ఏర్పాటు చేసిన తర్వాత ఇది చాలా నీటిపారుదల లేక ఈ జిల్లాలో వెనకబడిన ప్రాంతం కింద జొన్నలు పండే ప్రాంతం. నాగార్జున కాలువ వచ్చిన తర్వాత గణనీయంగా వరి సాగు పెరిగింది. దాదాపు 12,000 ఇవాళ వెంసూరు మండలం ఖమ్మం జిల్లాలో ఎక్కువ అత్యధిక మోటార్లు ఉన్న ప్రాంతం కూడా వెంసూరు మండలమే. ఈ సంవత్సరం గత 5 సంవత్సరాలు బట్టి మిషన్ కాకతీయ వల్ల అయితే ఎన్టీఆర్ కాలువ వల్ల మొత్తం మీద వరి ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. మామిడి తోటలు కూడా ఉన్నాయి. మామిడి తోటలతో పాటు వరి ఎక్కువ విస్తీర్ణం అయింది. బహుశా జిల్లాలో వరి ఎక్కువ పండించే మండలాల్లో ఇది కూడా ఒకటి. ఇవాళ ఈ సంవత్సరం వర్షపాతం అయితే జిల్లాలో టాప్గా ఎక్కువ వర్షపాతం ఇక్కడే పడింది. గత 40 సంవత్సరాల్లో కూడా మోటార్ లేకుండా కూడా వరి ఉత్పత్తి చేయడం జరిగింది. వరి విపరీతంగా పండింది. ఇది ఆంధ్ర కల్చర్ ప్రాంతం కావడంలో అభివృద్ధిలో కూడా మిగతా మండలాల కంటే కూడా ముందంగిలో ఈ వెంసూరు ప్రాంతం మండలం డెవలప్ అయింది. ఇవాళ ఘనకార్యం ఏంటంటే వెంసూరు పేరుతో నియోజకవర్గం నుంచి ఎన్నికైన వెంగళరావు ముఖ్యమంత్రి వెంసూరు పేరుతోనే. తర్వాత ఈ మండలం నుంచి ఏర్పడ్డ రాజకీయ నాయకుడు కందుకూరు వాస్తవులైన పార్సారెడ్డి గారు కూడా పెద్ద ఆయన కూడా రాజ్యసభ సభ్యుడికి రాజకీయంగా ఎదగడం జరిగింది. రాజ్యసభ సభ్యుడి కింద మొత్తం మీద ఈ మండలం మొత్తం మీద దాదాపు 3,000 మంది ఇతర దేశాల్లో ఉండి ఉంటారు. మొత్తం మీద దాదాపు 20-30 వేల మంది ఇతర చోట్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద అటు ఇటు కూడా సెటిల్ అయ్యారు. జిల్లాలో అర్బన్ తర్వాత